వద్దు వద్దు అంటే దేవుని మాయం చేస్తానని ఇడి మాయమైపోయింది రా. ఆకలి దొబ్బేస్తుంది. ఏంటి రీడు? తొందరగా వెళ్ళండి, క్యూ పెరిగిపోద్ది. ఏంటిదంతా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? 4 రోజుల నుంచి నీరసంగా ఉందండి. జబ్బు ఏంటో తెలీదు. ఇప్పుడే బయటపడింది. ఏమైంది నాయన? చిన్నప్పటి నుంచి ఇలాంటి వింతలు చూసినప్పటి నుంచి ఇలా అయిపోతున్నారు స్వామి. అవునా? పాపాలు నాయన, పాపాలు. వచ్చారుగా నా దగ్గరికి, అన్నీ తగ్గిపోతాయి. తమ్ముడు అనయ్య, నా క్యాన్సర్ తగ్గిపోయిందిరా. క్యాన్సర్ కాదు, పక్షవాతం. చెయ్యి కాలు పడిపోతే క్యాన్సర్ కదా. ఆయన కృపకు పాత్రులయ్యారు. ఇక్కడే ఉండి స్వామికి సేవ చేసుకోండి. గురువుగారు నమస్తే. గురుగారు నాకు తెలియక అడుగుతాను, ఆ బొమ్మల్లో ఉంది ఎవర్రా? వాంటెడ్ లిస్టా? ఏమోరా, ఫారెన్ బావాలేమో. ఆ తెల్లలో వచ్చి పెట్టిపోయారు. కింద లాయర్ వచ్చాడా? లేదన్నా, ఇప్పుడే చూసి వచ్చా. ఆఫీస్కి తాళం వేసి ఉంది. లేడా? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏంటిది? 1.5 year బ్యాక్ ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని 5 కోట్లు తీసుకున్నాం, తిరిగి 2 ఇస్తున్నాం. ఎలా కనిపిస్తున్నా నేను? ఏంది కనిపించేది? మిగతా 3 కోట్లు పార్టీ ఫండ్కి ఇచ్చాననుకో, నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు ఏడ కావాలంటే ఆడ సీట్ ఇప్పిస్తా కదా. ఇప్పుడు నీ మినిస్టర్ స్వామి, నన్ను నమ్ము స్వామి. అలా నమ్మితేనే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. భవానీ ఏడ పట్టుకొచ్చాయి స్వామిని? రాజకీయం అంటే షేర్ మార్కెట్ అనుకున్నా. ఇట్లా పెడితే అట్లా రావడానికి అట్లా పెడతా పోవాలా, వచ్చిందాకా ఆగాల. నువ్వున్న చెప్పవే స్వామి. సుందర్, నేను చెప్పేది విను. నాకు సిటీలో స్టార్ హోటల్ కట్టాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఇప్పుడు ఈ నెలగో మినిస్టర్ సిటీలో మంచి సైట్ ఇప్పిస్తాడు. నీ 3 కోట్లు అందులో పెట్టుబడిగా పెట్టు, మిగిలింది నేను పెడతాను. ముగ్గురికి సమాన వాటాలు. ఇదేదో బావుళ్ళా? వ్యాపారమా? అది మీతో 25 లక్షలు తీసుకుని సీట్ ఇప్పిస్తాననే నీలాంటి బ్రోకర్తో, 5 కోట్లు తీసుకుని కథలు వినిపించే నీలాంటి లోఫర్తో వ్యాపారం చేసే స్థాయికి నేను ఇంకా దిగజారలేదు. 5 కోట్లు పెట్టా, అవసరమైతే ఇంకో 1 కోటి పెట్టైనా సరే మీ ఇద్దరిని బయటికి లాగుతా. డబ్బుదేముంది, పోతే మళ్ళీ వస్తుంది. సోలోగా అమెరికా వెళ్ళి 100 కోట్లు. నేను బ్రోకర్నే? నేను బ్రోకర్నే? ఇంత తప్ప నుంచి మా నాన్నే ఒక మాట అనలేదు. నేను కోర్టులోనే వాదిస్తా, బయట మాత్రం మనుషుల కన్నా మనీ పవర్ఫుల్ అన్న విషయం వీడికి అమెరికా లేని అర్థం కాలేదు. ఏందా? వీడు ప్రాణం ఖరీదు. నీకు 3 కోట్లు, నాకు 2 కోట్లు. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రా. అందుకే లేపేశా. ఓరి నాయనా, నువ్వే దొరికినావురా స్వామి. వాడు క్రిమినల్ లాయర్ కాదు, క్రిమినల్. వాళ్ళ నాన్నలాగా ఇడి బుద్ధులు కూడా పోరా. ఫోన్ చేయగానే ఊపుకుంటూ తీయడం కాదు. ఎందుకో ఏంటో కనుక్కొని ఏడు. నీ గురించి నాకు బీపీ వచ్చింది, ఇప్పుడు షుగర్ కూడా వచ్చింది. ఎక్కేరామండి. దరిద్రులా. చెప్పు రవి. ఎక్కడా? స్టేషన్ లో ఉన్నాను. అర్జెంట్ గా అంబులెన్స్ తీసుకుని మినిస్టర్ గెస్ట్ హౌస్ కురా. ఎవడీడు? ఎన్ఆర్ఐ. కొంచెం ఓవర్ చేశాడు. పాపం దేశభక్తులా ఉన్నాడు. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ చచ్చిపోయాడు. రై, సర్లే గానీ చిన్నబాబు ఫోన్ చేశాడేంటి? నాకు కూడా ఫోన్ చేశాడు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని. అర్జెంటా?